వెల్కమ్ బ్యాక్. డీలిమిటేషన్ హీట్ అయితే కనిపిస్తోంది. జనాభా ప్రాతిపదికన లోక్సభ సెగ్మెంట్లు పెంచితే కనుక, విభజిస్తే గనక ఊరుకోబోమని ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలు హెచ్చరిస్తున్నాయి. జనాభా లెక్కన సీట్లు పెంచితే తిరుగుబాటే అని చెప్పేసి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఆల్మోస్ట్ దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెబుతున్నటువంటి క్రమమే కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలి అనంటే ఒకవేళ ఇలా జరిగితే గనక దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా, రాజకీయంగా పెద్ద దెబ్బే ఎదురవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మాట్లాడదాం, గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. డాక్టర్ రాకేష్ చెరుమిళ్ళ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, రియాజుద్దీన్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వెంకటరెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. ముందుగా వెంకటరెడ్డి గారు మీరే చెప్పాలి, ముఖ్యంగా ఈ జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాల పెంపు ఏదైతే ఉందో దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇది కరెక్ట్ కాదంటున్నారు. ఎందుకంటే సెంట్రల్ ఏదైనా స్కీమ్ తీసుకున్నప్పుడు తూచా తప్పకుండా పాటించేటువంటి వాటిలలో దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. సో మరి ఈ కుటుంబ నియంత్రణ ఇటువంటివన్నీ చేయడం వల్ల ఇప్పుడు రాజకీయంగా వెనకబడే, ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ ప్రాధాన్యత పూర్తిగా కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఒక 3 రాష్ట్రాలు సరిపోతాయి అధికారంలోకి రావడానికి సెంట్రల్లో, 3-4 పోనీ. మేడం, లైవ్ లో ఉన్న మీతో పాటు పాత మిత్రులందరూ కూడా నమస్తే. మీరు అడిగినటువంటి ఒక ప్రశ్న ఏదైతే ఉందో, ఇప్పుడు గత కొన్ని మాసాలుగా ఇది చర్చలో ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, దక్షిణ రాష్ట్రాల్లో స్టాలిన్ గారు, అదేవిధంగా కేరళకు సంబంధించినటువంటి నాయకులు దీన్ని విస్తృతంగా చర్చిస్తున్నటువంటి ఒక సందర్భం. నా దృష్టిలో ఇది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ ఇతరత్ర కానీ పెద్దగా దీన్ని మాట్లాడినట్టుగా కనపడతలేదంటే, ఒక రాజకీయ వ్యూహంలో రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతి లోపల మాట్లాడుతున్నది అని మేము భావిస్తున్నటువంటిది. అసలు దక్షిణ ఉత్తర అనేటువంటిది, దేశాన్ని విభజించడం అనేటువంటిది విద్రోహ చర్య. అది ఎందుకంటే దేశమంతా ఒకటి, దేశ సమైక్యత ఒకటి, దేశంలో ఉండే జరిగిన అభివృద్ధి ఫలితాలు అన్ని సామాజిక వర్గాలకు అందుబాటులోకి రావాలనేటువంటి ఏ పార్టీ అయినా, అది కాంగ్రెస్ కానీ, జాతీయ పార్టీ అయినటువంటిది బీజేపీ కానీ, ఇతరత్ర కానీ ప్రాంతీయ పార్టీలు కూడా భావిస్తున్నటువంటి ఒక సందర్భం లోపల ఇది ఏమీ లేకుండానే ఒక చర్చకు పెట్టడం అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి తన సహజ శైలి, భాషా ప్రయోగం అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటిది. ఎందుకంటే ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడాడు, ఎన్నికలకు ముందు మాట్లాడినాడు, లోకసభ ఎన్నికలకు ముందు మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడు? వెంకటరెడ్డి గారు, ఇది ఒక్క రేవంత్ రెడ్డి గారే అంటున్నారా ఈ జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలు పెంచడం కరెక్ట్ కాదు అని ఒక్క రేవంత్ రెడ్డి గారే అన్నారా? చాలా రోజుల నుంచి ఇది నడుస్తున్న విషయమే కదా. నిజమే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, గతంలో కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించినటువంటి కాలం లోపల ఏ పద్ధతి అయినా పార్లమెంటు సీటు రీఆర్గనైజేషన్ అనేటువంటిది చర్చకు సమాధానం చెప్పాలి వాళ్ళు. 1971 జనాభా ఆధారంగా చేసి 25 సంవత్సరాలు, తర్వాత 25 సంవత్సరాలు అనేటువంటి పద్ధతి లోపల దాన్ని పొడిగించుకుంటూ వచ్చినటువంటిది. ఎవరు పాలిస్తున్నారు అప్పుడు? కాంగ్రెస్ కదా పాలించినటువంటిది. ఎవరు తీసుకొచ్చినారు? ఇప్పుడు జనాభా ప్రకారంగా ఆర్థిక వనరుల డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ గురించి కూడా ఎవరి కాలంలో వచ్చిందండి మేడం? అది కాంగ్రెస్ ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నట్టు కాలంలోనే వచ్చింది తప్ప భారతీయ జనతా పార్టీ దాంట్లో ఏమి మార్పులు తీసుకురాలేదు. చేసిన తప్పులన్నీ కాంగ్రెస్. వెంకటరెడ్డి గారు, అప్పుడున్నటువంటి పరిస్థితులు మొదటగా చేసినప్పుడు చేశారు, ఆ తర్వాత చాలా నిర్ణయాలు తీసుకున్నారు, చాలా సంస్కరణలు జరిగాయి, తర్వాత అవి ఫాలో అవ్వడం వల్ల ఇప్పుడు నష్టం వచ్చింది అనేది ఇక్కడ అర్థమైంది మేడం. అంటే నష్టమైంది మేడం. దక్షిణ భారతదేశం ఒక భాగమా? ఇది ఒక దేశంలో ఒక విడిభాగమా? అంటే తర్వాత వచ్చి కలిసింది ఆ దేశంలో 1947కి వచ్చేటప్పటికి ఎట్లా మాట్లాడతారు అట్లా? పోనీ ఇది చెప్పండి, ఒకవేళ లోక్సభ స్థానాల సంఖ్య తగ్గింది, సెంట్రల్ లో అధికారం కోసము దక్షిణాదిని పెద్ద పట్టించుకోకపోయినా వర్కౌట్ అవుతుంది అనేది నేషనల్ పార్టీస్ లో ఉంటుంది. ఒక నార్త్ మీద ఫోకస్ పెడితే సరిపోతుంది అన్నప్పుడు ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాలను చూస్తున్నాం. అన్ని పార్టీలు, మీరు కూడా మీ పార్టీ కూడా కదా, సో ఎన్నికల టైంలో ఉన్నటువంటి హామీలు, సో ఒక్క నార్త్ ని ఇంప్రెస్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు కదా. ఇప్పుడు ఈ దేశం మనది, ఈ దేశ సౌభాగ్యవంతమైనటువంటి అభివృద్ధి గల చారిత్రక దేశము అనేటువంటిది మనం దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత వేర్పాటు దృష్టితో ఆలోచించినప్పుడు మీరు చెప్పినట్టు నార్త్ సౌత్ అనేటువంటిది వస్తుంది. దేశంలో అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు పార్లమెంట్ సీట్లు రీఆర్గనైజ్ చేయడం అనేటువంటిది జనాభాని బట్టి ఉంటుందా, పశువులను బట్టి ఉంటుందా? పశువులు జంతువులను బట్టి విభజిస్తారా? జనాభా పెరిగినప్పుడు పెరుగుతుంది, తగ్గినప్పుడు తగ్గుతుంది. ఇప్పుడు జనాభా తగ్గితే ఏమంటున్నారు వీళ్ళు? మేము చాలా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించినాం కాబట్టి దానివల్ల నష్టం జరుగుతుంది అనేటువంటిది. జనానికి ఇప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక 10 లక్షలకా 20 లక్షలకా జనాభా కలిగినటువంటి పరిస్థితి లోపల ఒక నియోజకవర్గాన్ని మనం నిర్ణయిస్తాము. అతను ఆ జనానికి సర్వీస్ చేయాలా,
ఆ భూభాగాన్ని భౌగోళికంగా చేస్తారా, మీరు జనాన్ని బట్టి చేస్తారా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు జనాన్ని కదా వీళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటిది. సరే, ఇవాళ ఒక మాట, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు విమర్శలు ఒకటి స్పష్టంగా కనపడుతున్నట్టు, ఉత్తర భారతదేశం ఇక మాకు కాదు, మాకు రాదు, వచ్చే డిపాజిట్లు కూడా రావు, కాబట్టి ఏమైనా వస్తే దక్షిణ భారతదేశంలో వస్తుంది, అక్కడ కూడా ఇది జరుగుతుంది అనేటువంటి ఒక రెచ్చగొట్టేటువంటి ఒక జాతీయ పార్టీ నాయకులు మాట్లాడాలి, కాంగ్రెస్ మాట్లాడాలి, అడ్రస్ లేకుండా పోతారు అక్కడ ఉత్తర భారతదేశంలో. కాబట్టి ఇక్కడ మాట్లాడేటువంటి పద్ధతి లోపల విభజన పద్ధతి, విద్రోహ చర్య ఇది. వాస్తవంగా మాట్లాడకూడదు. గౌరవం రియాజుద్దీన్ గారు మీరే చెప్పాలి. అంటే రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు మాట్లాడుతున్నారు కానీ నేషనల్ లీడర్స్ మాట్లాడట్లేదు. కాంగ్రెస్ గురించి అడుగుతున్నాను. అదే వెంకటరెడ్డి గారు అన్నమాట. అదే జ్యోత్స్న గారు, మన ఒక విషయాన్ని చర్చించే ముందు ఒక విశాలమైన దృక్పథంతో ఒక ఉన్నతమైన ఆశయ సిద్ధి కోసము, ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం మాట్లాడే ప్రయత్నం చేయాలి. అది ఉందాగా ఉంటుంది, అది అవసరం కూడా. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా ఆర్టికల్ 1 నుంచి మొదలుకుంటే ఆర్టికల్ 1, ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ఇవి చాలా స్పష్టంగా మనకు చెప్తుంది ఏంటంటే ఇండియా ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్తున్నాయి. అనేక రాష్ట్రాల కలయిక భారతదేశం. భారతదేశం అనేది మనకు అదృశ్య దృశ్యం కాదు, రాష్ట్రాల కలయికతో కూడుకున్న భారతదేశం ఇది. భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా ఫెడరల్ స్ఫూర్తిని, అంటే సమాఖ్య స్ఫూర్తిని భారత రాజ్యాంగం స్పష్టంగా ఇచ్చింది. కానీ ఈరోజు వాస్తవంగా మనకు జరుగుతున్న ఉద్దేశం ఏంటంటే ఆధిపత్య ధోరణి. ఎందుకంటే భారత రాజ్యాంగమే ఆధిపత్య ధోరణికి వ్యతిరేకం. అందుకోసం అది రాజకీయ న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని వాగ్దానం చేస్తుంది. న్యాయం అంటే ఏంటి? ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం. అది డిక్షనరీ ఇస్తున్న డెఫినేషన్ అది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే బీమార్ రాష్ట్రాలు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఈ బీమార్ రాష్ట్రాల మేలు కోసము మొత్తం భారతదేశాన్ని బలిపశువుగా పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలా క్లియర్ కనబడతా ఉంది కదా. తెలంగాణ నుంచి ₹1 పన్ను కడితే తెలంగాణకు వాళ్ళు ఇస్తున్న 42 పైసలు, లెక్కలతో చెప్తున్నాం కదా. బీహార్ ₹1 పన్ను కడితే బీహార్కి ఇచ్చేది 7 రూపాయలు. ఉత్తరప్రదేశ్ ₹1 పన్ను కడితే ఉత్తరప్రదేశ్కి ఇచ్చేది ₹4. లెక్కలే ఉన్నాయి కదా. వీళ్ళు ఎప్పుడైతే నీతి ఆయోగ్ని పట్టుకొచ్చారో వీళ్ళే చాలా క్లియర్గా కొన్ని రాష్ట్రాలను పై సవత్తల్లి ప్రేమ చూపెడతా ఉన్నాం. ఆ సవత్తల్లి ప్రేమ చూపెట్టే రాష్ట్రాలు ఏవైతున్నాయో దక్షిణాది రాష్ట్రాలు. కేరళ మోడల్ అనేది ఎంత అద్భుతమైన మోడల్, భారతదేశానికి 100% రిటర్న్స్ ఇచ్చిన మోడల్. ఈరోజు తెలంగాణ మోడల్ సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలకు మేలు చేసే మోడల్. తమిళనాడు మోడల్ ఒక అద్భుతమైన తమిళనాడు మోడల్, ఒక ప్రాంతీయ అస్తిత్వానికి, ఒక చారిత్రక వారసత్వానికి, అట్లాగే భాష ఔన్నత్యానికి ఇచ్చిన మోడల్. వీళ్ళకు తమిళనాడు మాట్లాడద్దు, కేరళ మాట్లాడద్దు, తెలంగాణ మాట్లాడద్దు, ఆంధ్రప్రదేశ్ మాట్లాడద్దు, కర్ణాటక మాట్లాడద్దు, మహారాష్ట్ర మాట్లాడద్దు, బెంగాల్ మాట్లాడద్దు. బెంగాల్ మోడల్ కూడా భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి నాయకత్వం ఇచ్చిన మోడల్. వీళ్ళు మొత్తం బీమారి రాష్ట్రాల కోసం మొత్తం భారతదేశాన్ని బలిపశు చేస్తా ఉన్నారు. వెంకరెడ్డి గారు సూటిగా మాట్లాడుతూ ఉన్నారు, విద్రోహం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే రియాజుద్దీన్ గారు, అంటే రెవెన్యూ ఎక్కడ వస్తే అక్కడే ఖర్చు పెట్టడం అని కాదు, వెనకబడ్డటువంటి వాళ్ళు సంగ్రామంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర లేదా? భారతదేశం యొక్క సమగ్రతలో దక్షిణాది రాష్ట్రాలకి వాటా ఉండదా? మేమేమంటున్నాం, న్యాయం అంటే ఏంటి? ఎవరికి చెందాల్సిన వాటా వారికి చెందడమే న్యాయం. అంటే ఇక్కడ మేము చాలా అభివృద్ధి సాధించి శ్రమపడి విపరీతంగా మేము లాంగ్వేజ్ స్కిల్స్ పెట్టుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ నుంచి భారతదేశానికి మారక ద్రవ్యాన్ని తీసుకొచ్చి మొత్తం భారతదేశానికి ఆదర్శవంతమైన రాష్ట్రాలుగా దక్షిణాది రాష్ట్రాలు ఉంటే, మొత్తం భయంకరంగా జనాభా క్రికెట్ టీంలను, కబడ్డీ టీంలను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే, దక్షిణాది రాష్ట్రాలు చాలా లిమిటెడ్గా ఒక అభివృద్ధి కోణంలో ఉండి ఒక డెవలప్మెంట్ మోడల్ ప్రపంచానికి ఇస్తే, భారతదేశానికి ఇస్తే, ఈరోజు వాళ్ళు బీమార్ రాష్ట్రాల కోసం, ఉత్తర భారతదేశంలో కేవలం ఎన్నికల కోసం, కేవలం ఓట్ల కోసం, కేవలం సీట్ల కోసం వాళ్ళు మొదలుపెట్టినారు. మేము అడుగుతున్నాం, భౌగోళిక ప్రాతినిధ్యం ప్రకారం మీరు సీట్లు కేటాయింపు చేసే అవకాశం లేదా? ఇప్పుడు ఏమైందండి అంటే మొత్తం భారతదేశ రాజకీయాలను ఇప్పటికే ఒక సామెత ఉంది మీకు హిందీలో ఏముంటుంది అది తెలుగు ట్రాన్స్లేట్ చేస్తే, మీరు ఢిల్లీకి పోవాలంటే లక్నో గుండా ప్రయాణం చేయాలి. అంటే ఉత్తరప్రదేశ్లో ఎవరికి సీట్లు వస్తే వాళ్ళే ఈ దేశానికి బేసికల్గా ఈ దేశం యొక్క అధికారాన్ని తమ చేతిలో పెట్టుకోవాలి. ఇప్పటికి కూడా భారతదేశ ప్రధానమంత్రులు ఎక్కువ మంది యూపీ నుంచి వచ్చిన వాళ్ళే. అసలు ఢిల్లీ ప్రయాణం అనేది లక్నో నిర్ణయిస్తే మిగతా రాష్ట్రాలు ఎందుకు? ఇది రైట్ కాదు. భారతదేశం సమగ్రంగా ఉండాలంటే, ఈ దేశం ఐక్యంగా ఉండాలంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సమప్రాతినిధ్యం ఉండాలి. ఇప్పుడు వీళ్ళు తీసుకొస్తున్న డీలిమిటేషన్ ఏదైతే ఉందో, ఈ డీలిమిటేషన్ కానీ అట్లాగే వీళ్ళు మొత్తం దేశం అంతా ఒకేసారి ఎన్నికల విధానం కానీ, ఈ రెండు కూడా దేశానికి హాని చేయబోతున్నాయి. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన భాషలు దక్షిణ భారతదేశ భాషల మీద చర్చ చేయాలంటే ఎన్ని గంటలైనా నేను మాట్లాడగలుగుతాను. హిందీ అనేది వెరీ న్యూ లాంగ్వేజ్, అది అనేక భాషలను మింగి డెవలప్ అయిన లాంగ్వేజ్. అది 11వ శతాబ్దపు లాంగ్వేజ్ హిందీ అయితే, తెలుగు కానీ తమిళ్ కానీ క్రీస్తు పూర్వం ఉన్న భాషలు ఇవి. ద్రవిడియన్ భాషకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా. అందుకోసం వాళ్ళు
మొత్తం దక్షిణ భారతదేశం బలిదానం చేయాలనుకుంటే చైతన్యవంతులుగా అత్యంత ఎడ్యుకేషన్ సాధించిన వాళ్ళుగా వెంకటరెడ్డి గారు, అభివృద్ధిలో వర్షం ముందుండి తీసుకుంటాను. ఆదర్శవంతులుగా మేము ఊరుకునే అంశం లేదు. ఈ రోజు విజయన్ గాని, స్టాలిన్ గాని, రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు మూతికి ముసుగేసుకొని కూర్చున్నాడు, ఆయన కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాం. సిద్ధరామయ్య గారు కానీ ఈ మాటలు ఒకసారి రాకేష్ గారు వర్షం తీసుకోండి. మనం భావిస్తున్నాం. రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు అన్నకు, గుడ్ మార్నింగ్. అదేవిధంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ అన్నకు, జ్యోత్స్న గారు మీకు, హెచ్ఎంటి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఒకటి ఎంపీ సీట్స్ పెరుగుతాయి రాబోయే డీలిమిటేషన్ అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది. ఈ జరిగిన కార్యక్రమంలో ఏంటంటే సెన్సెస్ క్యాల్కులేషన్ చెయ్యండి, ఎక్కడ కూడా అంటే మనం ఎంపీ సీట్స్ కూడా డివైడ్ చేయలేం. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆ సెన్సెస్ క్యాల్కులేషన్ అనేది ఇంతవరకు చేయలేదు. ఇంకా దాంట్లో బడ్జెట్ లో కూడా మనం ప్రవేశపెట్టారు. యాక్చువల్ గా 2021లో చేయాల్సింది ఉండే, ఆ చేయాల్సిన దాన్ని చేయలేదు. ఇంకా అది ఎప్పుడు చేస్తారో ఇంకా డిక్లేర్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మొన్న అమిత్ షా గారు మాట్లాడుతూ తమిళనాడులో మాట్లాడుతూ ఏమన్నారంటే ఓన్లీ జనాభా ప్రాతిపదికనే కాదు, మిగతా అన్ని ప్రాతిపదికన అంటే అన్ని ఒక 5 అంశాలను తీసుకుంటాం అని చెప్పినారు. కానీ మరి దాంట్లో ఏ అంశాలు తీసుకుంటారని ఒక స్పష్టత కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఇవ్వలేదు. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఇంతకుముందు రియాజ్ భాయ్ చెప్పినట్టుగా ఎప్పుడు యూపీ నుంచేలే ప్రధానమంత్రులు అవుతారంటే ఎస్ తప్పకుండా. దాదాపుగా మాక్సిమం మనం చూసినా, కాంగ్రెస్ నుంచి చూసినా, ఈ రోజు నరేంద్ర మోడీ గారు చూసినా, అంటే మోడీ గారు ఏదైతే గుజరాత్ నుంచి యాక్చువల్ గా ఆయన సీఎం చేసినా గానీ మళ్ళీ ఎంపీగా నిల్చోవడానికి గుజరాత్ మన యూపీకే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం టోటల్ సౌత్ ఇండియాలో ఏదైతే ఉన్నదో మన దక్షిణ భారతదేశంలో మనం ఒక తెలంగాణ ఒక 17 ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఒక 25 ఉంటే, అదేవిధంగా తమిళనాడు 39 ఒకటి, చండీగఢ్ అది కేంద్రపాలిత ఒకటి 40 వేసుకుంటే, కేరళ ఒక 20, అదేవిధంగా మీకు కర్ణాటక 28, మొత్తం కలిసి ఒక 130 సీట్లు ఉంటాయి మేడం మనకు. కానీ ఓన్లీ అంటే యూపీ అంటే ఉత్తరాఖండ్ ను కూడా కలుపుకొని యూపీ, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్ కలుపుకొని మనం ఎంపీ స్థానాలు తీసుకుంటే ఆ రెండు రాష్ట్రాల యూపీ బీహార్ కలిపి 120 స్థానాల వరకు ఉన్నాయి మేడం. అంటే దాని మీనింగ్ ఏంది, మొత్తం ఉత్తర భారతదేశం మొత్తం కలిపితే 2 రాష్ట్రాలతో సమానం. ఆ పరిస్థితి దక్షిణ భారతదేశం రెండు రాష్ట్రాలతో సమానం ఈ రోజు ఎంపీ సీట్లలో. దక్షిణ భారతం మొత్తం, ఉత్తర భారతం మొత్తం కూడా కాదు, 2 రాష్ట్రాలతో సమానం. 2 రాష్ట్రాలతో ఈక్వల్. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసింది ఆ డీలిమిటేషన్, బీజేపీ పార్టీ ఉన్నప్పుడు చేసింది అనేది పక్కన పెడితే 2 జాతీయ పార్టీలు కూడా ఏదైతే దక్షిణ భారతదేశానికి అన్యాయమే చేసినాయి. ఆల్రెడీ గతంలో చేసినాయి, ఈ రోజు రేపు పొద్దుగాల కూడా చేస్తాయన్న సంపూర్ణ విశ్వాసం ఉంది. దీని గురించి మనం పెద్దగా అరుగు చేయడానికి అవసరం లేదు. ఎందుకు అంటే మనం చూస్తున్నాం గత డీలిమిటేషన్ లో కూడా ఏం జరిగింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, సంతోషం. ఎప్పుడు మాట్లాడారు, స్టాలిన్ గారు దక్షిణ భారతదేశాల అన్నిటి మీటింగ్ పెడతాం, ఈ డీలిమిటేషన్ గురించి చర్చిస్తాం, అన్ని అఖిలపక్షాన్ని పిలుస్తాం అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేసిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అంటే క్రెడిట్ నాట్ గోస్ టు ద డిఎంకే పార్టీకి పోవద్దు అని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరెందుకు మరి ఇంత దక్షిణ భారతదేశానికి అన్యాయం చేశారు? అండ్ అదే విధంగా మీరు అగ్రనాయకత్వం ఎందుకు మాట్లాడలేదు, ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు? నెక్స్ట్ వచ్చేసి అదంతా ఎందుకు మేడం, ఈ రోజు మనం మాట్లాడుతున్నాం ఏదైతే అన్న రియాజ్ భాయ్ చెప్పినట్టుగా మనం కడుతున్న ట్యాక్స్ ఎంత, మనకు వస్తుంది ఎంత, రూపాయి కడితే 42 పైసలే వస్తున్నాయని చెప్పేసి రియాజ్ భాయ్ చెప్తుండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తారు, అందరు మంత్రులు అందరు చెప్తారు. గతంలో మేము కూడా చెప్పినాం. మరి ఎందుకో రాహుల్ గాంధీ గారు ఈ మాట మాట్లాడట్లేదు? నేనేమంటున్నా అంటే కంప్లీట్ గా వాళ్ళ పార్టీ ఇప్పుడు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు జాతీయ పార్టీగా దేశం మొత్తంలో మీ స్టాండ్ అదే ఉండాలి కదా. కాబట్టి 2 జాతీయ పార్టీలు కూడా ఇప్పటికీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కూడా స్పందించలేదు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా అంటే ఈ మన రాష్ట్రానికి వచ్చేసి, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు స్పందించలేదు, కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ స్పందించలేదు. రాహుల్ గాంధీ గారిని వ్యక్తిగతంగా మనం అనేదానికంటే దాంట్లో ఉన్నటువంటి ఏదైతే సిడబ్ల్యూసీ ఉంటుందో వాళ్ళ హై లెవెల్ కమిటీ అది కూడా స్పందించలేదు. కాబట్టి మొత్తానికి కూడా గతంలోనే మనకు సరే డీలిమిటేషన్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు అన్యాయం జరిగింది. ఇప్పుడు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది. మనం కోరుతుంది ఏంది, దేశ సమగ్రతకు, దేశ అభివృద్ధికి
నిరంతరం పాటుపడే వాళ్ళమే ఏదైతే దక్షిణ భారతదేశం వాళ్ళము. మేము పాటు పాడుతున్నప్పుడు వెంకటరెడ్డి అన్న ఏదైతే మాట్లాడుతుండో విచ్ఛిన్నం చేస్తారు, విచ్ఛిన్నం కాదు అభివృద్ధి చేద్దాం. కానీ ఆ అభివృద్ధిలో మేము ట్యాక్సులు కడుతుంటే మన అందరం నాట్ ఓన్లీ నేను అని కాదు, దక్షిణ భారతదేశం మొత్తం కడుతుంటే ఉత్తర భారతదేశానికి కేటాయింపులు చేస్తారు. చెయ్యండి, వద్దంటలేం, భారతదేశం అభివృద్ధి చెందాలి. కానీ అదే సమయంలో మిగతా అంశాలలో అన్యాయం ఎందుకు జరుగుతుంది? మాకు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇగో చూడండి, ఇప్పుడు కాదు గత బడ్జెట్ నుంచి ఇప్పటి వరకు ఇంత కేటాయించారు. నేషనల్ హైవేస్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్కి హైయెస్ట్ పోతాయి, రైల్వేస్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్కి హైయెస్ట్ పోతాయి. ఏ విషయంలో మనం హెడ్ ఉన్నాం చెప్పండి? కాబట్టి నేనేమంటానంటే కేంద్ర నిధుల కేటాయింపు కావచ్చు, లేకపోతే రేపు పొద్దుగల జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు కూడా అన్ని కూడా అంటే భారతదేశం మొత్తాన్ని పరిపాలించాలంటే, భారతదేశానికి ఎంపీ అంటే ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఓన్లీ ఒక 3-4 స్టేట్లు కరెక్ట్ గా సపోర్ట్ చేస్తే సరిపోతుంది అనేటువంటి ఒక దృక్కోణంలో ఒక 2 రాష్ట్రాల్లో మనం మెజారిటీ సాధిస్తే చాలు అనేటువంటి ఆ కోణంలో ఈ రోజు రేపు పొద్దుగల జాతీయ పార్టీలు అన్ని పోతున్నాయి. కాబట్టి ఇది దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది. ఇదే ఏదైతే ఉన్నదో వెంకటరెడ్డి అన్న మాట్లాడినప్పుడు లేకపోతే బీజేపీ పార్టీ మాట్లాడినప్పుడు ఎమోషన్ గా మాట్లాడుతున్నారు కావచ్చు, కానీ సరైనటువంటి సమాధానం ప్రజలకు చెప్పకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా మనం ఈ సబ్జెక్ట్ ను డైల్యూట్ చేస్తామంటే కాదు. నేను ఇప్పుడు స్పష్టంగా అడుగుతున్నాను, 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అది బీజేపీ పార్టీ కావచ్చు, మన స్థానాలు ఎన్ని? దక్షిణ భారతదేశం మొత్తం కలుపుకుంటే 130, ఉత్తర భారతదేశం 500. అంటే మనము ఎక్కడ ఉన్నాం, మనం ఏం డిమాండ్ చేయగలుగుతున్నాం, ఆ డిమాండ్ ఎందుకు చేయలేకపోతున్నాం? కాబట్టి ఇది ఏదో మనం ఒక పార్టీని విమర్శించడం కాదు, ఆ స్థానంలో ఈరోజు బీజేపీ ఉన్నది, గతంలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి 2 కూడా దక్షిణ భారతదేశం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ నేను చెప్తున్నాను. నేనేమంటున్నానంటే పార్టీలుగా సరే ఎవరి పార్టీ సిద్ధాంతానికి వాళ్ళని కట్టుబడి ఉన్నాం, కానీ అదే క్రమంలో దేశ సమగ్రతను కాపాడుతూ మన రాష్ట్ర అభివృద్ధిని కూడా కాంక్షిస్తూ మన రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి దిశగా పోవాలంటే తప్పకుండా మనకు కావాల్సిన నిధులు కావచ్చు, మనకు కావాల్సినటువంటి ఎంపీ సీట్లు కూడా పెరగాల్సింది. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మేడం ఒకటి కాంగ్రెస్ నాయకులు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కానీ ఇతర నాయకులు కానీ మాట్లాడదాంట్లో ఒకటి స్పష్టంగా కనపడేటువంటిది ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 2 భాగాలు ఉన్నాయి, ఒకటి ఉత్తర భారతదేశం, ఒకటి దక్షిణ భారతదేశం. కాబట్టి ఆ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి చర్చ వివేకవంతమైనటువంటి చర్చ కాదది. నేనేమంటున్నా అంటే రాజకీయ ప్రయోజనాల కోసము ఎటు ఉత్తర భారతదేశం అంటే ఉత్తర భారతదేశం బీజేపీ ఖాతాలో పర్మనెంట్ అది నేను అడుగుతున్న వాళ్ళ ప్రశ్న. అంటే కాంగ్రెస్ అక్కడ పోటీ లేదా? కాంగ్రెస్ పార్టీ లేదా? జాతీయ పార్టీ కాదా? అదే సరే, దురదృష్టవశాత్తు అది ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ కింద 3 రాష్ట్రాలకు పరిమితం అయితే అయి ఉండొచ్చు, అది వేరే సంగతి. ఉత్తర భారతదేశం రాసిచ్చినారండి ఎవరికి? బీజేపీ పార్టీకి రాసిచ్చినారా ఉత్తర భారతం అంతా కూడా? ఏం మాట్లాడుతారండి వాళ్ళు? రేపటి రోజున కాంగ్రెస్ కు వర్కౌట్ అయ్యే విషయాన్ని కూడా వాళ్ళు వద్దనుకుంటున్నారేమో. వద్దనుకుంటున్నారు, అక్కడ డిపాజిట్ దక్కవు కాబట్టి. అంటే మీరు ఒప్పుకుంటున్నారా బీజేపీకి రాసిచ్చినట్టు డిపాజిట్? వాళ్ళు అంటున్నారు కాబట్టి మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఓహో మాకు రాసిచ్చినట్టుంది, మేము ఆలోచించిన తర్వాత ఓహో వీళ్ళు గెలిచేటట్టు లేదు. అదేనండి, ఇప్పుడు ఒక నేషనల్ పార్టీగా వాళ్ళకు కూడా ఇవ్వాలి, కాకపోతే రేపు ఈ 5 ఏళ్ళు కాకపోతే నెక్స్ట్ 5 ఏళ్ళు, ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత వాట్ ఎవర్ ఎప్పుడైనా కూడా ఒక నేషనల్ పార్టీకి వర్కౌట్ అయ్యే ఛాన్సే లేదు అక్కడ. ఒక్కటి రాకేష్ గారు మాట్లాడిరంటే ఆయన తెలంగాణ కోణంలో తెలంగాణ వరకే పరిమితమైన అభివృద్ధి నేను ఒక విషయం జోష్ణ గారు ఒక సూటి ప్రశ్న వెంకటరెడ్డి గారికి. మొన్న ఏదైతే అమిత్ షా గారు మాట్లాడారు, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగనీయమని అమిత్ షా గారు మాట్లాడారు. ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పండి. మీరు దాన్ని టాపిక్ ఆ పార్టీని ఈ పార్టీ కాదు. ఇప్పుడు ఆలు లేదు సూలు లేదు, పిల్లకు కుల్లగుట్టించినట్టుగా మాట్లాడుతున్నారు పార్లమెంట్ లో. చర్చ జరుగుతున్నది కాబట్టి తమిళనాడు వచ్చినప్పుడు స్టాలిన్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి దానికి కొంత సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అమిత్ షా ఉంది కాబట్టి చెప్పి ఉండొచ్చు, నేను కాదంటలేను. ఒకటి, పార్లమెంట్ లో దీనికి బిల్లు పాస్ కావాలా, దీనికి సంబంధించిన కమిటీ ఏర్పడుతుంది, జాతీయ స్థాయిలో ఏర్పడుతుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇప్పుడు చర్చ లేదు. వెంకటరెడ్డి గారు ముందుగా కొన్ని అంశాలకు సంబంధించి పార్లమెంట్ దాకా వెళ్ళకన్నా ముందు, కమిటీలు వెయ్యకన్నా ముందు కూడా రిలీజ్ చేస్తారు.
ఆ తర్వాత ఇష్యూస్ ఎట్లా వస్తున్నాయి, ప్రజల నాడు ఏ విధంగా ఉంది, రాజకీయ విమర్శలు ఎలా వస్తున్నాయి, ఆ తర్వాత ఎంత వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ లెక్కలు మీరు వేసుకుంటారా లేదా? అయితే రీసెంట్ డేస్ లో ఈ త్రిభాషా విధానం కావచ్చు, అంటే నిధులు రావాలి అంటే త్రిభాష సూత్రం పాటించి తీరాలి అన్నటువంటి వీటి మీదనే కదా ఇప్పుడు డిఎంకే మొన్న గొడవ చేసింది. నిజమే. ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో ఒక్కటే ఒక సెంటెన్స్ ఏంటంటే తమిళనాడులో సీట్లు తగ్గవు అన్నాడు. అంటే పెరగవన్నాడా? అదే ఇప్పుడు వెంకటరెడ్డి గారు పెరగడం కాదు, అక్కడ ఏ మేరకు పెరుగుతున్నాయి, ఎంత పెరుగుతున్నాయి వచ్చినప్పుడు ఇప్పుడు అప్పటికప్పుడే సమాధానాలు చెప్తారు. దాని చర్చ పార్లమెంట్ లో వాళ్ళ సభ్యులు ఉన్నారు కదా, చర్చ అవుతుంది కదా, చర్చ అయిన తర్వాత మీ అభిప్రాయం మీరు చెప్తారు కదా. పోతామన్నప్పుడు డీలిమిటేషన్ అది వేరేండి. పార్లమెంట్ నేనేమంటున్నా, రాకేష్ గారు ఒక మాట మాట్లాడిండ్రు, మా డబ్బులన్నీ ఉత్తర భారతానికి పోతున్నాయి అనేటువంటిది. మా రంగారెడ్డి ఉమ్మడి, నేను ఉమ్మడి. రాకేష్ ఆగు, నువ్వు మాట్లాడకు, మాట్లాడకు. నువ్వేమైనా బుల్డో చేస్తే నేను అనుకోండి కాదు, చెప్పండి. నేను బుల్డో చేస్తాను, నా సంగతి బుల్డో చేస్తాను ఒప్పుకున్నాను కాదు. వెంకటరెడ్డి గారు మాట్లాడు చెప్పండి. మాట్లాడేటప్పుడు గౌరవప్రదంగా మాట్లాడు, అంతేగాని నువ్వు ఏదో క్యాబినెట్ దగ్గర పనిచేసిన మాట్లాడితే ఎట్లా రాకేష్ నాకు అర్థం కాదు. నేను నేను పనిచేస్తాను. ఇప్పుడు మీరు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు, రాకేష్ గారు ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఇప్పుడు మా ఉమ్మడి రంగారెడ్డి ఆదాయము మొత్తం తెలంగాణ ఆదాయంలో 40% ఉంటది. మీరు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కు మార్చి మరి మేము అడగాలి వల్ల మొత్తం మాట్లాడుతుంది. రాకేష్ గారు ఒక్క నిమిషం తీసుకుంటా, రియాజుద్దీన్ గారు తీసుకుంటాను. రాకేష్ గారు ప్లీజ్, వెంకటరెడ్డి గారు రాకేష్ గారు ప్లీజ్ అంటలేం కదా. రాకేష్ గారు నేను అట్లా కాదు, మీరు మాట్లాడే అది వేరు. అందరం ఒక్క నిమిషం మొత్తం జాతి ఒకటి, రాష్ట్రం ఒకటి. రాకేష్ గారు అండ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ టాపిక్ మళ్ళీ వేరే వెళ్తుంది. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, రియాజుద్దీన్ గారు మీ వాయిస్ తీసుకుంటా, ఖచ్చితంగా తీసుకుంటా, ప్లీజ్ ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారిని కన్క్లూడ్ చేయనిద్దాం, మీ వాయిస్ తీసుకుంటా. జోష్నా గారు, రియాజుద్దీన్ గారు ఒక్క నిమిషం. ఒక విశాలమైన టాపిక్ ని చాలా ఉన్నతంగా చర్చ స్టార్ట్ చేసి చిన్న చిన్న అంశాల దగ్గర ప్రగతి చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇది బీజేపీకో, కాంగ్రెస్కో, బీఆర్ఎస్ సంబంధించిన వ్యవహారం కాదు. ఇది మొత్తం దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న ప్రజల యొక్క అర్థనాదాలు, వాళ్ళ ఆవేదన, కొంచెం ఆలోచన రీతి ఒక రాగానే మాకు కూడా మాట్లాడే అవకాశం ఉంది. రియాజుద్దీన్ గారు ఒకసారి వెంకటరెడ్డి గారిని కన్క్లూడింగ్ పాయింట్ రానివ్వండి ప్లీజ్. రియాజుద్దీన్ గారు అండ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి ఇప్పుడు ఏ టాపిక్ మాట్లాడుకుంటున్నామో అటుపడి ఉండండి, పొలిటికల్ గా వెళ్ళకండి. వెంకటరెడ్డి గారు స్ట్రైట్ క్వశ్చన్ నేషనల్ పార్టీ లాగా ఆలోచించకుండా స్టేట్ గురించి ఆలోచించినట్టయితే. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం రియాజుద్దీన్ గారు. జోష్నా గారి ఇక్కడ విషయం ఏంటంటే చాలా కాంక్రీట్ గా భారతదేశం అనేది చాలా క్లియర్ కదా, భిన్నత్వంలో ఏకత్వం సాధించాలి దేశం. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారు చాలా గొప్ప చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే ఎప్పుడు మనందరం ఇప్పుడు మనకు జాతీయత అనే భావాల గురించి మాట్లాడాలి. జాతీయత అంటే ఏంటి? ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ టుగెదర్నెస్, ద ఫీలింగ్ ఆఫ్ కామన్ కాన్షియస్నెస్. మనందరం ఒకటేమైనా భావన ఎప్పుడు వస్తుంది జోష్నా గారు? అందరికీ సమానమైన అవకాశాలు వచ్చినప్పుడు, మన హక్కులకు గౌరవం ఉన్నప్పుడు, మన బాధ్యతలను సమానంగా పంపిణీ చేసినప్పుడు మనం అనే ఫీలింగ్ వస్తుంది. కానీ చాలా క్లియర్గా ఒకవైపు అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, చాలా క్లియర్గా వివక్ష జరుగుతూ ఉన్నప్పుడు, నీ శ్రమకు కంప్లీట్గా విఘాతాలు జరుగుతూ ఉన్నప్పుడు మనమనే ఫీలింగ్ రాదు కదా. ఎస్, కాంగ్రెస్ ఈస్ కమిటెడ్ ఫర్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్. అందుకోసం జాతీయ ఉద్యమానికి నాయకత్వం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.
అప్పుడు ఎవరైతే ఈ రోజు బుల్డోజ్ చేస్తుందో ఆ పార్టీ పుట్టలేదు. ఒకప్పుడు ఆ పార్టీకి 2 సీట్లు ఉండేది. ఓకే, ఇప్పుడు రియాజుద్దీన్ గారు అది కాదు, ఒకటి నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. రియాజుద్దీన్ గారు, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి. రియాజుద్దీన్ గారు మీరు కూడా ఇప్పుడు రియాజుద్దీన్ గారు ఇప్పుడు మీరు రాష్ట్రానికి సంబంధించి రూపాయి ఇస్తే 42 పైసలు ఇస్తున్నారని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇన్నేళ్లుగా పరిపాలించినప్పుడు మీరెంత ఇచ్చేవాళ్ళు? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నేను అడుగుతున్న క్వశ్చన్ అండి. వెంకటరెడ్డి గారు, నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా. జోష్నా గారు నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ లో చాలా లోపాలు వచ్చాయి. మాకు అంతకుముందు ప్రణాళికలు ఉండేది. కాంగ్రెస్ పార్టీ మేము ఒక ప్రణాళిక విధానాన్ని తీసుకొచ్చాం. 1951లో తీసుకొచ్చాం. అది అనేక భారతదేశంలో మేధావులందరినీ వాళ్ళ ఆలోచన ప్రణాళికబద్ధమైన అభివృద్ధి ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కొక్క ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి ఏం అవసరం లేదన్న విషయం మీద మేము బేసికల్గా ప్రణాళికబద్ధమైన విధానం తీసుకొని ప్రణాళికబద్ధమైన ఎకానమీని తీసుకొచ్చాం. బీజేపీ రాగానే ఏం చేశారు? నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. నీతి ఆయోగ్ తీసుకురావడంతో ఈ దేశంలో ప్రాంతీయ ఆర్థిక అసమానతలు పెరిగిపోయినాయి. నీతి ఆయోగ్ ఏం చేసిందంటే జనాభా ప్రాతిపదికగా వనరుల కేటాయింపు చేయడం మొదలుపెట్టింది. చాలా క్లియర్గా, నేను చాలా సైద్ధాంతికంగా చాలా లోతుగా మాట్లాడుతూ ఉన్నాను. ప్రణాళిక సంఘానికి దీనిలో కూడా తేడా ఏంటంటే నీతి ఆయోగ్ పాపులేషన్ క్రైటీరియా తీసుకుంది. అంటే ఎక్కడైతే పాపులేషన్ ఉందో వనరుల కేటాయింపు దానికి అనుగుణంగా జరగాలంది. కాబట్టి ఏమైపోయిందంటే సహజంగా పాపులేషన్ బేస్ తీసుకోగానే మొత్తం భారతదేశంలో వస్తున్న జీడిపి అంతా కూడా ఉత్తర భారతదేశానికి ఉత్తర భారతదేశంలో యూపీ, బీహార్ వీటికి బీమార్ రాష్ట్రాలకు పోయింది. ఆరోగ్యకరమైన మన రాష్ట్రాలు ఏవైతున్నాయో మిగిలిపోయినాయి. మేమేమంటున్నాం అంటే జీడిపిలో ఎవరి వాటా ఎంతైతే పోతుందో వాళ్ళకి సమానమైన పంపిణీ ఉంటున్నాం మేము. మళ్ళీ చెప్తున్నా నేను, జీడిపిలో ఏ రాష్ట్రం ఎంతైతే తన వాటాను ఇస్తున్నదో, ఏదైతే కాంట్రిబ్యూషన్ ఇస్తుందో ఆ కాంట్రిబ్యూషన్ దగ్గర వాటా వచ్చినప్పుడు న్యాయ సమానం జరుగుతుంది. పెద్ద మా అందరికీ పెద్ద మేము గౌరవిస్తాం. కొంచెం ఉండాలి, కొంచెం వినయ ఓపిక నేర్చుకో. అది ఇంకా వినయ ఓపిక లేకుంటే మొత్తం నువ్వు బుల్డోజ్ చేస్తా ఉన్నావు. అవు నువ్వు మాట్లాడుతున్నావు. జోష్నా గారి విషయం ఏంటంటే ఈ భారతదేశం ఇప్పుడు జరుగుతున్న తతంగం ఏంటంటే నీతి ఆయోగ్ వచ్చినాక జనాభా ప్రాతిపదిక కేటాయింపులు జరిగినాయి మేడం. ఆ జనాభా ప్రాతిపదిక కేటాయింపులు ఎప్పుడు జరిగినా కూడా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుందనే భావన. రేపు పార్లమెంటు సీట్ల కేటాయింపులో కూడా ఏమైందంటే జనాభా ప్రాతిపదికన అవకాశం తీసుకున్నప్పుడు 2 రాష్ట్రాలే మొత్తం భారతదేశం యొక్క పాలిటీని డిసైడ్ చేస్తుంటుంది. పొలిటికల్ కీ ఇస్ ద మాస్టర్ కీ అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రేపు ఆ పొలిటికల్ కీ 1-2 రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఏమైందంటే దేశ సమగ్రత సహజంగా విఘాతం జరుగుతుంది, ప్రాంతీయ ఉద్యమాలు వస్తూ ఉంటాయి, అన్యాయాల వ్యతిరేకంగా జరుగుతుంటాయి. కాబట్టి ఆ పని చేయకని చెప్తున్నాం మేము. అందుకోసమే స్టాలిన్ గారు మాట్లాడినా, విజయన్ గారు మాట్లాడినా, అలాగే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, సిద్ధరామయ్య గారు మాట్లాడినా, మమతా బెనర్జీ గారు మాట్లాడినా మేము ఏమంటున్నాం అంటే దయచేసి మేమేమైతే మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం మా కాంట్రిబ్యూషన్ మాకు ఏమంటున్నాం. ఇప్పుడు ఏ లెక్కన అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఏ లెక్కన నియోజకవర్గాల ఈ విభజన జరగాలి, ఏ లెక్కన కేటాయింపు ఉండాలంటారు? ఇప్పుడు జోష్నా గారు చాలా క్లియర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుందంటే భౌగోళిక విస్తరణ. ఇప్పుడు లడక్ అనే ప్రాంతం ఉంది మేడం, భారతదేశం అతిపెద్ద పార్లమెంట్ ప్రాంతం అది. కానీ అక్కడ జనాభా చాలా తక్కువ ఉంటుంది. మీకు కాశ్మీర్తో పోల్చినా అట్లాగే జమ్మూతో పోల్చినా లడక్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఒక పార్లమెంట్ సీట్ ఇచ్చాము. ఎందుకోసం అంటే చైనా పక్కన బౌండరీ ఉంది కాబట్టి దాన్ని సేవ్ చేసుకోవాలంటే అది ఒక సపరేట్ పార్లమెంట్ సీట్గా ఉండాలనుకున్నాం. అక్కడ మనం జనాభా తీసుకోలేదు, కేవలం భౌగోళిక విస్తీర్ణ దృష్టిలోనే తీసుకున్నాం. ఈ రోజు కూడా భారత రాజకీయాల్లో భౌగోళిక విస్తీర్ణ రీత్యా తీసుకున్నప్పుడు ఏమైందంటే సహజంగా అన్ని ప్రాంతాలు, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో వనరులు ఎక్కువ ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో వనరులు తక్కువ ఉంటాయి. జనాభా తీసుకున్నప్పుడు ఏమైతే ఉంటుందంటే జనాభా ప్రకారం తీసుకున్నప్పుడు ఏమైందో నేను చెప్పాను. ఇప్పుడు నీతి ఆయోగ్ తీసుకున్నాక సౌత్ ఇండియాకి ఏం జరిగిందో నేను చాలా ఉదాహరణతో సహా చెప్పాను. నేను రేపు పార్లమెంట్ నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జనాభా లెక్కలు ఎందుకు చేయట్లేదు మేడం? 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు చేయరు వాళ్ళు. మాట్లాడేవారు అదే భాషా విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే భాషా విషయానికి వచ్చినప్పుడు మేము చాలా క్లియర్ చెప్తున్నాం. ఇప్పుడు రియాజుద్దీన్ గారు వాళ్ళనేది అదే, ఇంతవరకు ఇంకా జనాభా లెక్కలు స్టార్టే చెయ్యలేదు, కావాలనే ఇదొకటి ముందేసుకొని రాజకీయం చేస్తున్నారు, మిగతా అంశాలన్నీ పక్కకు చేస్తున్నారు అనేది ఇంతకుముందు వెంకటరెడ్డి గారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రేపు వాళ్ళు జనాభా లెక్కలు చేయకుండా ఏం చేస్తారంటే 1971 జనాభా లెక్కల గ్రోత్ ప్రకారం తీసుకుంటారు వాళ్ళు, 1981 జనాభా లెక్కల గ్రోత్ ప్రకారం తీసుకుంటారు, 2001 జనాభా లెక్కలు తీసుకోవడానికి జనాభా లెక్కలు చేయాల్సిన అవసరం లేదు. మా పాత ఇప్పుడు మనం పాత లెక్కలు తీసుకుని ఆ పాత లెక్కల ప్రకారం మేము చేసామని చెప్తా ఉంటాం. చర్చ అది కాదు. చర్చ ఏంటంటే నిజంగా జనాభా ప్రాతిపదికనే బేసికల్ గా వర్గీకరణ జరిగితే నీతి ఆయోగంలో సదరన్ స్టేట్స్ ఎట్లయితే అన్యాయం జరిగిందో రేపు
ఎంపీల వర్గీకరణ కూడా సదరన్ స్టేట్స్ కు అన్యాయం జరుగుతుంది కాబట్టి Okay. దాన్ని ప్రతిఘటించాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు Okay, రాకేష్ చెప్పారు. గారు. బలమైన వాదన, దాన్ని మనం సౌత్ ఇండియన్స్ గా Okay. సపోర్ట్ చేయాల్సిన అవసరం మన మీద ఉంది. రాకేష్ గారు మేడం ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తొండి వాదన మొండి వాదన చేస్తూ ఏదో ఇప్పుడున్నటువంటి డిబేట్ ను పాస్ ఆన్ చేయడానికి కాదు మనం మాట్లాడేది. మనం మాట్లాడేది ఏంటంటే పూర్తిగా జాతీయ భావంతో భారతదేశం నాది అని చెప్పేసి మనం మాట్లాడతాం. ఎవరు సొంతం కాదు, బీజేపీ పార్టీ ఉన్నంత మాత్రం వాళ్ళకే భారతదేశం సొంతం కాదు. ఈ భారతదేశం వివిధ జాతుల, విభిన్న మతాల, విభిన్న కులాల, అన్ని భాషల కలయిక భారతదేశం. నిజం చెప్పాలంటే మొన్న చెప్పింది ఏది, హిందీ మాట్లాడితేనే మీరు నిధులు ఇస్తామంటే ఈ రోజు తమిళం మాట్లాడే 14 దేశాలు ఉన్నాయి. హిందీ మాట్లాడేది భారతదేశం దాటితే ఎవరు మాట్లాడని కూడా మాట్లాడరు. ఏ దేశం కూడా మాట్లాడదు, అధికార భాష కాదు హిందీ భాష. కాబట్టి నేను ఏమంటున్నా, ఆ చర్చకు పోతలేం. మనం పోతున్నది ఏంటంటే సమగ్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక అంశాలకు కూడా పోతలేం. మనం పోవాల్సింది రాజకీయ అంశాలు. ఎందుకంటే మన హక్కులు సాధించుకోవడంలో, మన రాష్ట్రానికి కేటాయింపులు జరగడం, నేషనల్ హైవేస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మొత్తం హైదరాబాద్ తెలంగాణ మొత్తానికి ఒకటే ఎయిర్పోర్టు, బేగంపేట ఎయిర్పోర్టు, సారీ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు గతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండే, ఇప్పుడు మామ్నూరు వస్తుంది అంటారు. మామ్నూరు రానికి ఇంత సమయం ఎందుకు పడ్డది? మన ప్రయాగరాజ్ పోయినా, ప్రయాగరాజ్ లో ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఒక వారణాసిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, అయోధ్యలో ఇంకో ఎయిర్పోర్ట్, గక్కనే 200 కిలోమీటర్ల రేడియస్ లో 3-4 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే చర్చ మనం ఏదో ఇక్కడ ఈ రోజు ఇప్పుడు గడిచిపోయింది అన్నట్టు కాదు. సీట్లు పెంచడంలో బీజేపీ పార్టీ ఏదైనా జాతీయ విధానం, జాతీయ దృక్పథం ఏంటి? సీట్లు తగ్గాయని చెప్పి తమిళనాడులో పెరుగుతాయని చెప్పలే కదా, గవ్వే 40 ఉంటాయని చెప్పొచ్చింది కావచ్చు. పెరిగేటి అని ఉత్తర భారతదేశంలో పెరిగితే అసలు దక్షిణ భారతదేశంలో ఏం పెరిగాయని చెప్పిండా? అది కాదు కదా, అది ఆయన చెప్పొచ్చిండు అనే దానికంటే ఇక్కడ ఏం చేస్తారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా కానీ బీజేపీ పార్టీ 10 లక్షల కోట్లు, 42% ఏవైతే నిధులు రావాలో, ట్యాక్స్ రెవల్యూషన్ రావాలో అవే వచ్చినాయి. ఈరోజు అది 40% పోతుంది. సెస్ వసూలు చేస్తారు అందరి మీద, కేంద్ర ప్రభుత్వం ఎవరున్నారని కాదు, సెస్ వసూలు చేస్తారు. అది ఏ రాష్ట్రాలకు పోతుంది. కాబట్టి ఇవన్నీ నేను ఏమంటున్నంటే, ఇవన్నీ ఒక అంశం అయితే కంప్లీట్ గా ప్రాంతీయ భావాల ద్వారా ఏది భారత మోడీ గారిని చూపిస్తే ఏం లాభం చెప్పు? 10 కోట్ల 9 లక్షల కోట్లు మీ పాలన ఉన్నప్పుడు 10 లక్షల సూట్ వేసుకున్నాడు సూట్ వేసుకున్నాను చూపిస్తున్నాను. తొండే ఆర్గ్యుమెంట్ మేడం. వెంకటరెడ్డి గారు అసలు ఏం మాట్లాడు, నువ్వు ఏం చేస్తావు ఎంపీ సీట్లకి, ఏం చేస్తావు అంటే మీ విధానం చెప్పండి. బీజేపీ పెట్టిన చర్చ అదే. వెంకటరెడ్డి గారు నెక్స్ట్ మీదే తీసుకుంటారు, మీరు మాట్లాడేప్పుడు మాట్లాడరేవారు. మేడం నేను ఒక్కటే చెప్తున్నా మేడం, ఇంతకుముందు అన్న ఒక వాదాన్ని తీసుకొచ్చింది, ఆ వాదాన్ని కూడా నేను సమాధానం చెప్పడానికి ఒక 1 మినిట్ ఇవ్వండి. అన్న హైదరాబాద్ రంగారెడ్డి ఇవన్నీ తెలంగాణని, కానీ ఓన్లీ రంగారెడ్డి ఇన్కమ్ తోటే బతుందంటే రంగారెడ్డిలో ఇన్కమ్ ఎట్లా వస్తుంది? నీకు కరెంట్ లేకపోతే ఏడికెంచి ఇన్కమ్ వస్తుంది? సర్వీస్ సెక్టర్ ఎట్లా నడుస్తుంది? మా పెద్దపల్లి, గోవరకని, మందమర్రి, మంచిర్యాలు, లేకపోతే బెల్లంపల్లి, మా బొందల గడ్డలు చేసుకొని కొత్తగూడెం మా అన్ని ఓపెన్ కాస్ట్ మైలేజ్. ఒక్కసారి రా అన్న, నువ్వు ఇక్కడ ప్లాటింగ్ చేసుకొని బతుకుడు కాదు, దమ్ముంటారా మా ఏరియాకు? ఒక్కరోజు అనుకో తెలుస్తుంది నీకు. ఏం మాట్లాడుతున్నావు? ఎటు పడతాడు? ఈ రోజు ఎల్లంపల్లి నీళ్లు రాకపోతే హైదరాబాద్ వాడి తీసి ఏం మాట్లాడుతున్నావు? రాకేష్ గారు 1 కిలోమీటర్ లోపలికి పోయి బొగ్గు తవ్వుకొస్తారు. ఆ ప్రెజర్ నీకేం తెలుసు? మంచిగా ఏసీలలో కూర్చొని బాగా మాట్లాడుతున్నావు. వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఇవన్నీ కాకుండా మీరు రాష్ట్రానికి సంబంధించిన నేతగానే గనక ఆలోచిస్తే గనక, ఇప్పుడు నేషనల్ పార్టీ అని ఆలోచించకుండా, ఇప్పుడు కాంగ్రెస్ చూడండి నేషనల్ పార్టీ లెవెల్లో నేషనల్ లెవెల్లో లీడర్స్ ఎవరు మాట్లాడట్లేదు, పెద్దగా స్పందించట్లేదని మీరే అన్నారు. సో బట్ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు గట్టిగానే మాట్లాడుతున్నారు ఈ లెక్క కరెక్ట్ కాదు అని. సో బీజేపీ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, వాళ్ళు ఏదో బుల్డోజ్ చేస్తే భయపడి వెనుకపోతాయని వాళ్ళు అనుకుంటే పొరపాటు. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా మాట్లాడే ముందు మా బొగ్గు గనులు అంటున్నాడు. నిజమే, బొగ్గు గనులు అక్కడ ప్రాంతం త్యాగాలు చేసిరు, ఇక్కడ ఉన్నాయి, అన్ని కలిసి ఒక సమగ్రమైన అభివృద్ధి అన్ని. అరే రాకేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. సీట్లు ఎట్లా వేస్తాం అనేటువంటిది మీకు సీట్లు ఉంటాయి కదా,
మీకు సీట్లు వస్తాయి కదా, మన చెప్పింది కదా, బుద్ధి చెప్పింది కదా, బుద్ధి చెప్పింది కదా. సరే, మీకు కూడా 65 స్థానాల్లో డిపాజిట్ రాలేదు. ప్లీజ్ రాకేష్ గారు, మళ్ళీ మన సబ్జెక్ట్ అంతా పక్కకి వెళ్ళిపోద్ది. దయచేసి వెంకటరెడ్డి గారు ఒకవేళ అంటే అంత ఇప్పుడు ఎన్నికల టైంలో అంత ఇంపాక్ట్ చూపించేటువంటి, అంటే సెంట్రల్ లో అధికారం రావడానికి దక్షిణాది సీట్లు పెద్ద ఇంపాక్ట్ చూపించే అవకాశం లేదంటే నిజంగానే అంత ఇబ్బందికరంగాని నష్టంగాని ఏం లేదంటున్నారా మీరు? ఇప్పుడు నేను అంటున్నా మేడము, జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ విభజన, సీట్ల విభజన జరుగుతున్నటువంటిది 50 ఏళ్లు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య నిధుల ఎట్లా పంచాలి అనేటువంటి దాని కింద చెప్తున్నారు, రిజర్వేషన్ అనేటువంటిది అవుతుందో అది కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటిది. ఇవాళ వాళ్ళు జాతీయ విధానం ఏందో దాని మీద చెప్పకుండా ఇక్కడ రెచ్చగొట్టేటువంటి, ఎందుకంటే ఎట్లా 4 సీట్లు వస్తాయో 3 సీట్లు వస్తాయో అని చెప్పి ప్రాంతీయ పార్టీలు అయినటువంటి ఒకటి బీఆర్ఎస్, 2 అదొక పెద్ద ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్ తెలంగాణకు వచ్చినప్పటికీ ఇప్పుడు దక్షిణ భారతదేశం ఒకటే ఎట్లా అంటారు, ఒక రాష్ట్రంలో రావణుడు పూజిస్తారు, ఒక రాష్ట్రంలో రాముడు పూజిస్తారు, ఇంకో రాష్ట్రంలో అసలు దేవుడే లేడంటారు. ఎట్లయితుందండి? దక్షిణ భారతదేశం అంతా కట్టకట్టుకొని వస్తున్నారు మాట్లాడే. ఉత్తర భారతదేశం లేదు, ఉత్తర భారతదేశంలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు, ఇది మాట్లాడడం కరెక్టేనా కాదో నాకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ స్టేట్స్ కనుక చూసినట్లయితే ఒక్కో స్టేట్ లో ఒక్కో విధానం ఉంటుంది, ఒక ఇది ఉంటుంది. నార్త్ అండ్ సౌత్, బట్ నార్త్ అండ్ సౌత్ అనేది మొదటి నుంచి ఉన్నదే కదా. ఎట్లుంటది? ఇప్పుడు భౌగోళికంగా ఉంటది. నార్త్ ఈస్ట్ అంటాము, ఈశాన్య రాష్ట్రాలు అంటాము, దక్షిణ భారత అంటాము, రకరకాలు ఉంటది. ప్రాంతీయ భౌగోళిక పరిపాలన కోసం ఉంటది తప్ప వేరు ఉంటదా? కాబట్టి ఒక్క విషయం విరాజ్ గారు, దీనికి జాతీయ విధానం ఉంటది, పార్లమెంట్ లో చర్చ ఉంటది, దీనికి బిల్లు పాస్ అవుతుంది, అందరినీ అడుగుతారు, మీ అభిప్రాయాన్ని మీరు చెప్పండి. అంతేగాని మీకేం లేదు, చెప్పండి. మా విధానం ఏంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధానం అనేది అది అఫీషియల్ గా వస్తుంది. నేను ఎట్లా రియాజుద్దీన్ గారు ఒక్క నిమిషం తీసుకుంటా, మీ వర్షన్ తీసుకుంటా. వెంకటరెడ్డి గారు ఇప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వీటికి సంబంధించి ఈ సీట్లు సరిపోతాయి. ఇంకా చెప్పాలంటే అందులో ఒక 2 రాష్ట్రాలైనా సరిపోతాయి సెంట్రల్లో అధికారం రావడం కోసం. సో మిగతా వాటి మీద అంత ధ్యాస పెట్టారు. ఎన్నికల టైంలో రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, ఆ ముందు వచ్చేటువంటి బడ్జెట్ సెషన్ చూసుకున్నా కూడా అర్థమైపోతుంటుంది కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి అనేది. సో ఇంకా మిగతా వాటి మీద అంత ధ్యాస ఉండదు. సెంట్రల్ ఇంకా రాష్ట్రాలకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, వద్దనుకుంటే రూల్స్ ముందుకు వస్తాయి. మిమ్మల్ని సూటి ఒకటి అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతదేశంలో పోటీ చెయ్యదా? వాగ్దానాలు చెయ్యరా? అంటే చెయ్యాలనుకుంటే చర్చ వేరుగా. వెంకటరెడ్డి గారు ఇక్కడ మీరే క్వశ్చన్ అడుగుతున్నారు మళ్ళీ అందులో మేబీ, ఎందుకంటే వాళ్ళకి రేపటి రోజున వర్కౌట్ అవుతుంది, చేస్తారు, అయినప్పటికీ వాళ్ళు వదులుకొని మరి రాష్ట్రాల యొక్క రాష్ట్రాల ప్రాముఖ్యత కోసం కాంగ్రెస్ ఆలోచిస్తుంది అనుకోవాలా? కాంగ్రెస్ చెప్పాలి కదా. రియాజుద్దీన్ గారు మీరే చెప్పాలి. మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉందమ్మా. మేము ఆంధ్రప్రదేశ్ లో సబ్జెక్ట్ లేదు మేడం, డబ్బాలో రాళ్ళు పోసి ఊపినట్టు తర్వాత మళ్ళీ మాట్లాడుకునే అవకాశం ఉండదు. సబ్జెక్ట్ లో ఉండండి. ఎమర్జెన్సీ చరిత్ర. ఓకే వెంకటరెడ్డి గారు ప్లీజ్. రియాజుద్దీన్ గారు జ్యోష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో త్యాగం చేసి తెలంగాణ ఇచ్చే రాష్ట్రం ఇది. రాజకీయ ఇప్పుడు మీరు మాట్లాడే చరిత్ర సబ్జెక్ట్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి. జోష్నా గారి విషయం ఏంటంటే, భారతదేశం యొక్క వైవిధ్యాన్ని మొట్టమొదటిసారిగా మనం అర్థం చేసుకోవాలి. ఒక విశాలమైన సబ్జెక్ట్ మేము మాట్లాడుతున్నాం. ఏంటంటే భారతదేశం అనేక భాషలకు ఒకే భాష భారతదేశం మొత్తం మాట్లాడతారా?
భారతదేశంతో ఒకే జియోగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయి, భారతదేశంలో రకరకాల జియోగ్రఫికల్ కండిషన్స్ ఉన్నాయి, భారతదేశంలో భిన్నమైన సంస్కృతులు ఉన్నాయి, ఒకే రకమైన సంస్కృతి ఉందా? భారతదేశం ఒక భిన్నత్వంతో కూడుకున్న దేశం ఇది. ఈ భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే అన్ని ప్రాంతాలకు అన్ని అంశాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. ప్రజాస్వామ్య సీలి అంటారు, ఏమంటారంటే డెమోక్రసీ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ ఎవ్రీబడి హ్యాస్ షేర్. అందరికీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ రూపమే ప్రజాస్వామ్యం అంటారు. కానీ భారతదేశంలో కాశ్మీర్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి వరకు ఇప్పుడు లక్షద్వీపులు ఉన్నాయి మేడం, చిన్న ప్రాంతం అది, అక్కడ ఒక ఎంపీ సీట్ ఉంది. ఎందుకోసం అంటే లక్షద్వీపులో తీసుకొచ్చి మన కేరళలో లక్షద్వీప్ వరకు గోవాలో కలపచ్చు, మనం కలపలేదు. ఎందుకోసం అంటే మనకు భౌగోళిక వైద్యం ఉంది, అక్కడ ప్రజలలో వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. లడక్ ఒక సీట్ ఇచ్చాం మనం, అక్కడ కూడా భౌగోళిక వైవిధ్యం ఉంది. ఇంతకుముందు మా రాకేష్ భాయ్ చెప్పినట్టుగా పాండిచ్చేరి ఉంది, పాండిచ్చేరి కూడా ఒక ఎంపీ సీట్ ఇచ్చాం. ఎందుకోసం అంటే భారతదేశం యొక్క ఐక్యత ఎప్పుడు స్టార్ట్ అవుతా ఉంటుందంటే భారతదేశంలో అన్ని ప్రాంతాల పైలకి అన్ని భిన్నత్వంతో కూడిన ప్రజల పైన ప్రాతినిధ్యం ఇచ్చినప్పుడు ఒక విశాల భారతదేశ భావన వస్తూ ఉంటుంది. ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే వీళ్ళు చెప్తున్న నీతి ఆయోగ్లో జరిగిన అన్యాయం స్పష్టంగా చెప్పినాం కదా. నేను చెప్తున్న స్టేట్మెంట్ అబద్ధం వాళ్ళని చెప్పండి. రూపాయి కడితే మాకెంత ఇస్తున్నారు, రూపాయి కడితే ఏపీకి ఎంత ఇస్తున్నారు, రూపాయి కడితే కేరళకి ఎంత ఇస్తున్నారు, రూపాయి కడితే మనం ఉత్తరప్రదేశ్ రూపాయి కడితే బీహార్కి ఎంత ఇస్తున్నారు చెప్పండి. రియాజుద్దీన్ గారు ఒకటే లైన్ కదా, ఆ క్వశ్చన్ వినండి ప్లీజ్. ఒకటే లైన్ లో అడగాలి వెంకటరెడ్డి గారు, వినాలి సార్. ఒకటే లైన్ లో అడగండి, క్వశ్చన్ ఏంటి? ఇప్పుడు ఒకటి మేడం, నీతి ఆయోగ్ ముందు ఏ రకంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య నిధుల పంపిణీ జరిగింది ఒక మాట చెప్పను. ప్లానింగ్ కమిషన్ బలంగా చెప్తున్నాను, మనకు ప్లానింగ్ కమిషన్ అనేది సర్వే చేసేది రాష్ట్రాలకు సంబంధించి. అక్కడ బాక్రానంగల్ కడితే ఇక్కడ నాగార్జున సాగర్ కట్టిల్లు, గుర్తుపెట్టుకోండి. బాక్రానంగల్ కడితే ఇక్కడ నాగార్జున సాగర్ కట్టిల్లు. మీరు నేర్చుకోవాలి సార్, ఎకానమీలో ఇండియన్ ఎకానమీ మొత్తం టోటల్ గా 1951 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ పరిపాలించే వరకు మొత్తం ఇండియన్ ఎకానమీలో చూడండి. సౌత్ ఇండియాను అక్కడ చేర్చుకుంది, ఈస్ట్ ఇండియాను అక్కడ చేర్చుకుంది. 7 సిస్టర్స్ అనే పేరు మీద అక్కడ అభివృద్ధి సరిగ్గా జరగనప్పుడు ఆ అభివృద్ధికి నిధులు కేటాయించారు. 7 సిస్టర్ కంటే ఇప్పుడు మనకి ఈశాన్య రాష్ట్రాలు వచ్చిన నిధులు కేటాయించారు. అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. నేను అందులో వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉంది, జనతా పార్టీ గవర్నమెంట్ ఉంది. కానీ మోడీ గారి గవర్నమెంట్ అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ యొక్క విధానాలకు తిలోదకాలు ఇచ్చింది, మొరార్జీ దేశాయ్ విధానాలు కూడా తిలోదకాలు ఇచ్చి వీళ్ళు కేవలము ఎన్నికల్లో గెలవాలి, నువ్వు ఏమన్నా చేయి ఎన్నికల్లో గెలవాలి అంతే. కాబట్టి వాళ్ళు 2-3 రాష్ట్రాల మీద ఫోకస్ చేసి మిగతా రాష్ట్రాలు నెగ్లెక్ట్ చేసి ఎన్నికల్లో గెలవాలని తలంపుతో ఉన్నారు. నీతి ఆయోగ్లో ఎట్లయితే సౌత్ ఇండియన్ అన్యాయం జరిగిందో రేపు పార్లమెంట్ కేటాయింపులో అన్యాయం జరుగుతుంది. కాబట్టి సరికాదనే మేము ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వాస్తవం ఉన్నది, ప్రజాస్వామ్యవాదులుగా భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళుగా అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండేవాళ్ళుగా దాన్ని మనం రాకేష్ గారు చెప్పాలనుకున్నది ఒక లైన్ లో చెప్పేసేయండి ప్లీజ్. ఎంత సమయం చెప్పండి. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలిసారు, ఎంపీ సీట్ల గురించి మాట్లాడలే, బీసీల జనగణన జరిగింది దానికి బిల్లు తీసుకొస్తున్నారు దాని గురించి మాట్లాడలే, ఈ రాష్ట్రానికి నిధులు కేటాయింపాలని జరగాలి. ఎందుకు జరిగిందో ఎందుకు కలిసిరో మరి మాకేం అర్థం కాలే. ఆల్రెడీ మోడీ గారు ఒక లిస్ట్ ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఒక లిస్ట్ ఇచ్చారు. ఇది కాదు కదా ఇప్పుడు మీరు బయట వచ్చి మాట్లాడేది, ఆయన మాట్లాడినప్పుడు దానికి ఒక గుర్తింపు అనేది ఉంటది. ఏదో ప్రజావేదికల మీద మాట్లాడేసి దాన్ని తూతు మంత్రంగా చేతులు దులుపుకొని పోతే కాదు కదా. మరి ఇదే మీరు 42 పైసలు అన్నది మరి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన దాంట్లో మీరు చెప్పిన లిస్ట్ ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. మాకు ఏది మూసీ రివర్ ఫ్రంట్ కావండి, రేపు పొద్దుగాల మేము అక్కడ ఒకటి చేసుకుంటాం, ఇక్కడ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కి అడిగిరా, లేకపోతే కృష్ణా మీద ఏదైతే ఉన్నదో పాలమూరు ఎత్తిపోతలు కాల మొత్తానికి ఈ లోక్సభ స్థానాలకు సంబంధించి పెంపు విభజన అనేది ఈ ప్రాతిపదికన అనేది సెంట్రల్ నుండి అనౌన్స్మెంట్ కూడా ఏం జరగలేదు. సో చూడాలి మున్ముందు అట్లే జరిగితే గనక ఒకవేళ దక్షిణాది నుంచి అయితే తిరుగుబాటు అని చెప్పేసి అంటున్నారు. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కూడా అదే ప్రాతిపదిక ముందుకెళ్తాయి అని చెప్పేసి కూడా అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి, రియాజుద్దీన్ గారు, రాకేష్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు నిజం తాగదు.